పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెంచింది. వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన హైదరాబాద్లోని భారత్ సిమెంట్స్ కార్యాలయంలో శనివారం సోదాలు నిర్వహించింది. ఇదే కార్యాలయంలో ఆ సంస్థ పూర్తికాలపు డైరెక్టర్, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన గోవిందప్ప బాలాజీ చాంబర్లోను, బంజారాహిల్స్లోని ఆయన నివాసంలోనూ సిట్ బృందాలు తనిఖీలు చేపట్టి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి, సహ నిందితులైన వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వి విజయసాయిరెడ్డిలతో పాటు గోవిందప్ప బాలాజీకి అందజేసేవారని, వారు ఆ సొత్తును ఎప్పటికప్పుడు నాటి ముఖ్యమంత్రి జగన్కు చేర్చేవారని సిట్ ఇప్పటికే ప్రాథమిక అభియోగ పత్రంలో వెల్లడించింది. మద్యం ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల్లోకి రూటింగ్ చేశారని, బెంగళూరు కేంద్రంగా స్థిరాస్తి రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టించారని గోవిందప్ప బాలాజీపై అభియోగాలున్నాయి. మద్యం ముఠా సభ్యులతో ఆయన హైదరాబాద్లో పలుమార్లు సమావేశమైనట్లు సిట్ ఇప్పటికే సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఈ నేపథ్యంలో సొమ్ము ఎక్కడెక్కడి నుంచి ఎలా తరలించారు, భారతీ సిమెంట్స్లోకి అవి మల్లాయ తదితర అంశాలపై వివరాలు సేకరించేందుకు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు భేటీలు జరిగాయో తేల్చేందుకు సిట్ ఈ సోదాలు జరిపింది. కార్యాలయంలోని ఆయన ఛాంబర్లోని సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకుంది. రాజ్ కేసిరెడ్డి భార్య సోదరి పైరెడ్డి మేఘన ప్రియదర్శిని రెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాత రెడ్డి డైరెక్టర్గా ఉన్న రిసోర్స్ వన్ ఐటీ సొల్యూషన్స్ కార్యాలయంలో మద్యం కుంభకోణం నిందితుడు బూనేటి చాణక్య యజమానిగా ఉన్న టీ గ్రిల్స్ రెస్టారెంట్ కార్యాలయంలోనూ సిట్ బృందాలు సోదాలు చేశాయి. 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్లలో ఈ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. వాటన్నింటినీ విశ్లేషించి మద్యం కుంభకోణం ద్వారా సమకూరిన నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చేందుకు ఈ కంపెనీ కేంద్రంగా లావాదేవీలు జరిగాయని సిట్ అనుమానిస్తోంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.